హలో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. అదే ఈటెల గారి మాట్లాడిన దాని గురించి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండి. విపరీతమైన కాల్స్ వస్తుంది, పద్ధతి కాదు కదా ఇన్ని కాల్స్ చేయడం. మీరు మెసేజ్ పెట్టండి, చూసుకుంటానండి. లేదండి, మీరు మాట్లాడాలి అంత మీరు ఒక మెసేజ్ పెట్టండి అండి. 300 కాల్స్ అండి. ఎన్నిటికి మాట్లాడాలి చెప్పండి. మీరు సమాజానికి పెద్ద మెసేజ్ ఇచ్చే సార్, మీరు మాట్లాడాలి కదా. మీరు ఒక మెసేజ్ పెట్టండి అని చెప్తున్నాను, కాదనంటే ఇంతమందితో మాట్లాడాలి చెప్పండి. మీరు ఇదే మాట్లాడాలి. ఇదే 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 పద్ధతి అయితే బెదిరిస్తున్నారు కూడా, మళ్ళీ రేపు ఇంకో వీడియో పెట్టాలి. లేదు సార్, మీకు బెదిరించాలి. రేపు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అన్ని రికార్డ్ చేస్తున్నా. ఈ రికార్డింగ్లు పెట్టి రేపు మార్నింగ్ ఇంకో వీడియో పెడతా. ఇది పద్ధతి కాదు ఇట్లా బెదిరించడం అనేది. మేమేం బెదిరించడం లేదు. హరాస్ చేయడము, బెదిరించడం అనేది పద్ధతి కాదు. బెదిరించడం లేదు సార్, మీకు రిక్వెస్ట్ గానే మాట్లాడుతున్నాం సార్. రిక్వెస్ట్ గా మాట్లాడలేదు, మాట్లాడితే నేను ఎంతసేపు అయినా మాట్లాడతాను సార్. సార్ ఆ పద్ధతి మీకు తెలియదు కావచ్చు. ఎంతసేపు మాట్లాడతాను. కాకపోండి, అసలు ఎవరు ఫోన్లు ఎత్తారు? మీరు ఈటల రాజేందర్ గారు ఫోన్ చేయగలరా? చేస్తాం సార్, మాట్లాడతారు సార్. అట్లేం లేదు, డైరెక్ట్ ఫోన్ ఎత్తుతారా? ఎత్తుతాడు సార్. ఎవరు ఎత్తుతారు? చైతన్య ఎత్తుతారు. నాకు తెలియదు, నా ఫోన్ ఎత్తారు ఆయన. నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను సార్. మరి నా దగ్గర ఉందా? నేను రెగ్యులర్ గా మాట్లాడతాను, వారానికి 15 రోజులకు ఒకసారి మాట్లాడుతుంటాం. మీరు 15 రోజులు అంటే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్? మరి ఇట్లా నాకేమరకండి, నేనేం అనలేదు కదా ఆయనను. కానీ మీరు రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిని ఎత్తుకొని రేవంత్ రెడ్డి ఎవరిని ఎత్తుకున్నారు? బహుజన నాయకుని దిగజార్చినట్టు మాట్లాడడం రేవంత్ రెడ్డి ఎవరు ఎత్తుకున్నారు? నేను బండి సంజయ్ కూడా ఎత్తుకున్నాను. బహుజన నాయకుడు కాదా? ఆయన గురించి కాదు, బండి సంజయ్ బహుజన నాయకుడు కాదా? అయితే బహుజన నాయకుడే సార్, ఆటోమేటిక్ ఆయన కాదు. మీరు అంటే మీరు బండి సంజయ్ బహుజన నాయకుడు కాదు మీ దృష్టిలో, ఏం చేయాలి? లేదు ఆయననే మాకు మరి బండి సంజయ్ అడగండి, ఆయన గురించి ఎంత గొప్ప మాట్లాడిందో. ఆయన కూడా మాట్లాడిండు కదా సార్ ఈ విషయం గురించి. ఏమాట్లాడుతూ ఈటల రాజేందర్ గురించి ఎన్నిసార్లు గొప్ప మాట్లాడారో చూడండి ఎడక్కు తిరిగి. కానీ మీరు ఈ రోజు అట్లా కరెక్ట్ ఈ రోజు నా మీద ఎందుకు మాట్లాడాలి? నా మీద మాట్లాడే తప్పు కదా మొదలు చూడమేదావి. అయితే మీరు మాట్లాడిన దాని గురించి ఆయన మాట్లాడిన దానిపైన ఇది తప్పని చెప్పచ్చు, అభ్యంతరం లేదు. చూడో మేధావి ఏంటండి సార్? చూడో మేధావి అనడం రైతా? అట్లా కాదు సార్, మీరు ఇప్పుడు కమ్యూనల్ భావజాలం ఉన్నోళ్ళు మీరే ఇట్లా మాట్లాడితే ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి మాట ఏనండి. నేను నన్ను అనంది నేను రియాక్ట్ కాలేదు సార్. నన్ను అనాల్సిన అవసరం లేదు. నేను రేవంత్ రెడ్డి ఓకే, నేను రేవంత్ రెడ్డి గురించి చెప్పింది నచ్చలేదు అనుకోండి, ఇది తప్పు. నాగేశ్వర గారు మాట్లాడనొచ్చు, అభ్యంతరం లేదు. కాదు సార్, మీరు ఇప్పుడు సమాజంలో మీరు చెప్తే ప్రభావితం అయ్యేది చాలా ఉంది సార్. అవునండి, నన్ను అంటే పడి ఉండాలా? కాదు సార్, నేను ఏమంటున్నా అంటే మీరు మాట్లాడేది నన్ను అంటే పడి ఉండాలా? లేదు సార్, ఎవ్వరు కూడా పడి ఉండరు. కానీ ఎందుకు పడి ఉంటారు? ఎట్లా మీరు బెదిరిస్తే నేను బెదరాలా సార్? మీ ఎలక్షన్ లకు మేము పనిచేస్తాం సార్. ఇప్పటి నుంచి 25 కాల్స్ ఇవన్నీ ఎవరు చేయిస్తాను నాకు తెలియదా? ఎవరు చేయించారు? మళ్ళీ మాట్లాడతారు, రేపే మాట్లాడతా చూడండి సార్. సార్ 25 కాల్స్ అండి, ఒక్కడా రెండా కంటిన్యూస్ గా వస్తున్నాయి అప్పటి నుంచి. ఎవరెవరు ఎవరెవరు చేయించండి, ఎందుకు వస్తాయి? అట్లా ఆయన మాకు పర్సనల్ గా ఫోన్ చేసి చేయండి అని చెప్పి తెలియదండి. నేను అనలేదు ఆ మాట, ఆయన చేయించండి అన్నా లేదు కదా. కరెక్ట్ గా ఆయన పేదల పక్షానే కదా సార్ మాట్లాడేది. అవును, ఇప్పుడు నేను పేదలకు వ్యతిరేకమా? కాదు సార్, మీరు కూడా కొట్లాడారు సార్. నాకు తెలిసి మీరు ఫస్ట్ మాట్లాడింది తూకుండా గురించి మాట్లాడింది మీరే. మరి అప్పుడు రాజేంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినా. అవును సార్, నేనేమంటున్నా మరి ఈ రోజు రాజేందర్ గారు మాట్లాడింది మీకు ఎట్లా అనిపిస్తుంది? నన్ను మాట్లాడింది అయ్యా, ఆయన పేద గురించి మాట్లాడింది నేను ఎందుకన్నా? అయితే ఎందుకు అనాలి? నన్ను చూడో మీద ఎందుకు అనాలి? మీరు అదొక్కటే విషయం పట్టించుకుంటున్నారు కాదా అండి? ఇంకా అంతకన్నా ఎక్కువ ఏమంటారు? లేదు సార్, మీరు సమాజాన్ని ప్రభావితం చేసే సార్. మీరు మాట్లాడే మీరు ఇచ్చే మెసేజ్ కొన్ని కోట్ల మంది నన్ను చూడో మీద అది పోదా? అది కూడా పోతుంది కదా. అది ఓకే సార్, మీరు మాట్లాడిన దానికి స్పందించిన దానికి ఓకే, దాంట్లో మేమేం తప్పు పట్టడం లేదు సార్. కానీ మీరు బహుజనవాదం మీరందరూ ఒకటి లెక్క మాట్లాడి తర్వాత ఈ వేరేళ్ళ గురించి కొట్లాడితే మనం ఎట్లయితాం సార్? మనం బహుజన ఆయన నన్ను ఎందుకన్నారండి? పేదల గురించి మాట్లాడిన తెలియదు అన్న అట్లా లేదు సార్. నేనేమంటున్నా అంటే నేను ఎక్కడన్నా పేదల గురించి రాజేందర్ తెలియదని అన్ననా? కానీ మీరు మాట్లాడేది పోర్ట్రేట్ అనేది జనాల లోపల వ్యతిరేకంగా పోతుంది సార్. అట్లని అట్లా కాదు మిత్రమా, నన్ను ఇప్పుడు అది నా మీద అన్నది పోదా జనంలోకి వ్యతిరేకంగా? కస్మతిపేటల పేదల గురించి తెలుసా?
అవును. అట్లా అనడం కరెక్టా అండి? నాకు పేదలకు తెలుసా కానీ లేదు కాదు 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు అవును వాళ్ళకి కాదు అవసరం నేను అన్నడా నేను ఏంటి ఆ నేను విషయం అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? మీరే చెప్పారు సార్ అవును ఇది. నేను ఆ విషయంలో నేను రాజేంద్ర గారిని తప్పు పట్టినా పట్టలే కదా. కానీ మీరు ఇచ్చే మెసేజ్ అనేది రాంగ్ పోతున్నది అదే అనే అంటానండి, ఉద్దేశంతో ఆయన సార్ అది. మెసేజ్ రైట్ ఇచ్చాడా అంటున్నా. ఈయనకు తెలుసా ఆత్మహత్య పేదలకు తెలుసా? ఏం పద్ధతి అండి అది? అది ఓకే అండి సార్. నేను మరి ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ మీకు రాజేందర్ గారితో యాక్సెస్ ఉంది. అంటే అవును నన్ను యాక్సెస్ ఉన్నాడు, మరి అక్కడ బయట ఎందుకు మాట్లాడాడు? ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశాను? నాతో మాట్లాడొచ్చు కదా ఏమన్నంటే, అదే 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 నాతో డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదండి. అవును సార్. కాకపోతే ఇప్పుడు మనం కొట్లాడి ఇంకోనికి హైప్ అవును ఇచ్చినట్టు మరి అవుతుంది అది కదా ఆయనకు సార్. చెప్పండి. నేనేమి అనలేదు, నాకు ఎప్పుడూ వ్యక్తిగతంగా అనలేదు. నన్ను ఎందుకు అనాలండి? అదే అదే మీరు అది చెప్పండి మొదలు. సూడో మేధావి, ఈయనకు ఆత్మహత్యల పేదల గురించి తెలుసా, ఫలానా చోట పేదల గురించి తెలుసా? కానీ మీరు అట్లా మాట్లాడలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్కేసుకొని వస్తారు. ఎవరు చెప్పారు? ఎవరు ఎడుకేసుకొచ్చిండ్రు? దేని మీద ఎడుకొచ్చిన? దేని మీద చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు మాట్లాడిన వీడియోస్ మీరు చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి రేవంత్ రెడ్డి మీకు పంపిస్తాను సార్. మీకు వాట్సాప్ లో మీరు ఇంతకు ముందు నాకేం మాట్లాడిన వీడియోస్ నాకు అవన్నీ ఏది మీకు రైట్ పంపిస్తాను అయితే సార్. అది కదా. ఏంటి నాకు అభిప్రాయం ఉండకూడదా? ఉంది సార్. వ్యక్తిగత అభిప్రాయం అనేది వేరే ఉంటుంది. మీరు చెప్పినట్టే నేను మాట్లాడాలి. అవును సార్, కరెక్టే. వ్యక్తిగత మీరు అభిప్రాయం చెప్పినట్టు అనేది వేరే ఉంటుంది, మాట్లాడాలా? కానీ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాకు నియతటువంటి అర్థమైంది వ్యక్తులు. మాట్లాడతాను, మీరు చెప్పినట్టు మాట్లాడాలా? లేదు చెప్పండి. సార్, అది రేపు ఇదంతా రికార్డ్ చేసి రేపే పెడతాను వీడియో. ఇలా బెదిరించి మాట్లాడి మేమేం బెదిరించడం లేదు సార్. మీరు మరి అంటే అంతే మాకు కదా. రెస్పెక్ట్ సార్. మీ ఎలక్షన్ లకు మేము పని చేసినాం సార్. మీరు ఏం బాగా రెస్పెక్ట్? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఫోన్ కట్ చేశాక ఇప్పుడు మంచిగా మాట్లాడావు, ఇంతకుముందు అట్లా మాట్లాడినావా? సార్ నేను చేయలేదు సార్. మీరు ఫస్ట్ నా కాల్ ఇప్పుడు నేను చేసిన. నేను అయితే మరి ఇంతకుముందు ఎవరు చేసి చూడండి, ఎంతమంది చేస్తున్నారు? పద్ధతి చెప్పండి. ఏదో మనకు తెలియదు సార్. ఫోన్ కాల్ నేను ఏమంటున్నా అంటే మనం చూడండి, రేపు నేను రియాక్షన్ మళ్ళీ ఇలా నాకు ఫోన్లు చేయించి బహుజన నాయకులు మన విలువ తగ్గించుకోవడం ఎందుకు అని ఎవరు ఫస్ట్ అన్నది ఎవరండి? కానీ మీరు మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ఆకాశానికి ఎత్తుతున్నారు? అంతకుముందు ఎన్టీఆర్ గారు వాళ్ళందరూ పేదలకు ఇండ్లు అవన్నీ జాగాలు ఇచ్చిన అన్ని వేస్టేనా సార్? మరి ఎవరండి? నేను ఎక్కడన్నా రేవంత్ రెడ్డి పేదవాళ్ళ భూములు తీసుకుంటే రైట్ సపోర్ట్ ఎక్కడ చేసినా? నేను పంపిస్తాను సార్ మీకు వాట్సాప్. పంపించండి, ఛాలెంజ్ చేస్తాను. నేను పేదవాళ్ళ భూములు తీసుకోవడం రైట్ అని నేనంటే ఛాలెజ్ చేస్తా. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు అసదుద్దీన్ మాట్లాడాలి అని మాట్లాడాలి. కూర్చుంటే మీకు ఎందుకంటే బాధ? అవును సార్, బాధలేదు. కానీ చర్చ వేస్ట్. 40 సంవత్సరాల నుంచి ఇలా ఫోన్లు చేసి బెదిరించడం పద్ధతి కాదు. బెదిరించడం లేదు సార్. సరిపోతా ఇంతదే మాట్లాడతానండి, మాట్లాడతారు చెప్పండి. ఓకే సార్, మీరు అట్లే దాంట్లో ఇబ్బంది రేపే పెడతాను. మళ్ళీ మొత్తం ఈ రికార్డింగ్లు అన్ని పెట్టి ఇంకో ఇది పద్ధతి అని పెడతాను. ఓకేనా? పెట్టండి సార్. నేను దాంట్లో మేమేం రాంగ్ ఏం మాట్లాడాలి. ఎవరి మనసులో తెలుస్తారు కదా. మీ అభిమానులు ఉంటారు, ఆయన అభిమానులు ఉంటారు కదా సార్. ఇప్పుడు ఇండివిజువల్ గా ఇద్దరు అభిమానులు ఉండాల్సిన అవసరం లేదా సార్? నా అభిమానులు ఎవరైనా ఫోన్లు చేసి అంటారా? అంటే సార్ ఇప్పుడు బహుజన ఇప్పుడు నేను ఎవరికి ఫోన్లు చేసి నా మనసులో ఫోన్లు చేసి చెప్పినా చేయమని ఆయన కూడా చెప్పలేడు కదా సార్. మీరు ఎవరు చెప్పండి ఎందుకు చేస్తారంటే కంటిన్యూ 20 కాల్స్ ఆయన చెప్పింది అంటలేను. ఎవరెవరు చెప్పండి 20 కాల్స్ ఎందుకు వస్తాయి? అట్లే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినాక అభిమానులు స్పందించడం అనేది ఇప్పటికీ చాలాసేపు మాట్లాడాను, ఇంకెంతసేపు మాట్లాడతాను చెప్పండి. లేదు సార్, నేను ఏమంటున్నా, మీకు ఒక మీ అభిమానిగా మేము మాట్లాడుతుంటే మీరు ఏం కావాలి చెప్పండి నా నుంచి. ఏం లేదు సార్. బహుజన్లో మనం కొట్లాడుకుంటే ఆయన ఫిక్స్ అయిపోతున్నాడు కదా సార్. మీరు ఫస్ట్ రాజేంద్ర గారు చెప్పండి నాగేశ్వర్ మీద ఎందుకు అన్నాడని. ఓకే సార్, కానీ మనం కొట్లాడుకుని అవతల ఆయనే కదండి, నేను అల్లే కదండి. కానీ మీరు పేదల పక్షాన మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి పక్షాన పేదల పక్షాన మాట్లాడుకుంటే ఎక్కడ మాట్లాడి మీకు తెలుసా? అసలు పేదల పక్షాన కొట్లాడింది నేను. డబుల్ బెడ్రూమ్ల కొరకు మొన్న 15 రోజుల కింద ధర్నాలు పాల్గొన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన. అవును సార్. తెలియకపోతే ఏం చేస్తా? వీడియోలు చూపెట్టండి, చూపెడతా. అట్లా కాదు సార్. ఏమంటున్నారంటే మీరు సమాజాన్ని మీరు ప్రభావితం చేసే వ్యక్తులు సార్. నేను అక్కినే నాగార్జున కొట్లాడలేను. నేను ఏమంటున్నా సార్, మీరేమంటున్నారంటే మీరు అక్కినే నాగార్జున వెనక నుంచి కులిస్తే బాధపడుతుంది. నేనేం చెప్తాను? అది అక్కినేని నాగార్జున మనకు అనవసరం సార్. అయ్యా పేదలు ఎక్కడ కూల్చారు చెప్పండి, నేను అక్కడికి వస్తా. అలా చోట కూల్చానని చెప్పి నేను వస్తా సార్. నేను పంపిస్తాను సార్ రేపు మీకు. వస్తా అక్కడికి, కూలిస్తే ఎక్కడికి కూల్చినా నేను వస్తా అక్కడికి అంటున్నా. మీరు మాట్లాడాలి సార్ ఈ విషయం గురించి. దాని గురించి మాట్లాడతా, నాకు పంపియండి. 100% మాట్లాడతా.
నాకు పేదల ఇల్లు కూల్చిన వీడియో పంపించండి, నేను పంపిస్తాను. దుమ్ముదులు కూడా మాట్లాడవచ్చు చూడండి. రేవంత్ రెడ్డి మీద ఈ ముచ్చట మీరు ఖచ్చితంగా మాట్లాడదా సార్? 100% మాట్లాడతా, నాకు పంపండి అంటున్నా వీడియో. నేనేమంటున్నా, మీరు ఇప్పటి వరకు మొత్తం పేదల పక్షాన్ని కొట్లాడారు, ఈ రోజు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు అని నేను అంటున్నానండి. పేదలది ఎక్కడన్నా కూలిస్తే నాకు పంపియండి, మాట్లాడుతా అంటాను, ఇంకేమనాలి? అంతే. సరే సార్, మీరు పెద్ద వ్యక్తి, పేదవాడు నేనేం చేయాలి? లేదు సార్, నేనేమంటున్నా, పెద్ద వ్యక్తులతో మాట్లాడే స్థాయి మాది కాదు. కానీ బాధపడితే నేనేం చేయాలంటే అక్కినేని నుంచి ఎవరు బాధపడతలేదు సార్. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఎక్కడ కూల్చారు చెప్పండి అండి, వీడియో పంపండి, మాట్లాడుతుంటున్నారు. ఇచ్చారు, నేను మీకు పంపిస్తాను సార్. పంపించండి, ఎందుకు మాట్లాడండి, నిన్న కూడా మాట్లాడినా, ఇవాళ కూడా మాట్లాడినా, నోటీసులు కూడా తప్పని సార్. అదే ఆయన హైడ్రా కమిషనర్ నిలదీసిన, మీరు పేద మెజర్ వాళ్ళు కూరగొట్టద్దని. కానీ పేదల పక్షాన కొట్లాడే మీరే ఇట్లా చెప్పండి, ఎక్కడ మాట్లాడిన పేదలకు వ్యతిరేకంగా? మీరు ఇప్పుడు రాజేంద్ర గారైనా మీరైనా పేదల పక్షాన పేదలకు అన్యాయం జరిగింది మాట్లాడతాను, నాకేమంటే పంపించండి. లేదు సార్, నేనేమంటున్నా అంటే పేదల పక్షాన కొట్లాడే మీరే ఇట్లా ఇండివిజువల్ గా చెరొక స్టాండ్ తీసుకుంటే సార్, ఆయన నా మీద పడితే నేను ఏం చేయాలి చెప్పండి? ఆయన చూడడం మీద నన్ను తిరిగితే నేను ఏం చేయాలి చెప్పండి? కాదు సార్, మీరు మీ ఇండివిజువల్ గా మీకు ఏమైనా ఉండొచ్చు, మీరంటే సమాజంలో పెద్ద గౌరవం ఉంటుంది సార్ మీకు. ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి, మొత్తం చెప్పండి. లేదు సార్, నేను ఒక చిన్న విషయం లాస్ట్ ఒకటి చెప్పాను.